అందరికీ నమస్తే. అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ డే అనుకోకుండా చాలా చక్కగా అయింది. ఇదంతా ఎందుకు హ్యాపీగా షేర్ చేసుకుందామని చెప్తున్నాను. స్పెషల్ కిడ్స్ ఉన్న ఒక సొసైటీకి, వెల్ఫేర్ సొసైటీకి వెళ్ళాను. ఆ హోమ్లో, ఆ స్కూల్లో పిల్లలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గెటప్స్తోని చాలా బాగా రెడీ అయ్యి వాళ్ళ క్యారెక్టర్లో, ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ టైం వీళ్ళని తయారు చేసినటువంటి పేరెంట్స్, సో అలాగే సుచిత్ర గారు, ఇవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఒకటే అనిపించింది, స్వతంత్రం అంటే మనం హ్యాపీగా ఉండడం కాదు, పక్కవాడిని కూడా హ్యాపీగా ఉంచడం. స్వతంత్రం అంటే మనం ఎదగడం కాదు, మనతో పాటు 10 మందిని ఎదిగేలా చేయడం. సో ఈరోజు అది నేను క్లియర్గా తెలుసుకున్నాను. అందుకే వీళ్ళందరి మధ్య నేను ఉన్నాను అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇది అందరికీ షేర్ చేసుకుందాం. జస్ట్ చెప్పాను కదా, ఎప్పుడు పాజిటివిటీనే మనం స్ప్రెడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ పిల్లలు ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి ఆ గాడ్ని కోరుకుంటూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.